అందరికీ నమస్కారం. నా పేరు సహస్రాత్రేయ. నేను ఇప్పుడు వినాయకుడు జన్మ రహస్యం చెప్పబోతున్నాను. వినాయకుడు చాలా శక్తివంతుడు. వినాయకుడు మొహం ఏనుగు మొహం. ఆయన పొట్ట పెద్ద పొట్ట. ఆయన నివాసం కైలాసం. వినాయకుడు శివపార్వతుల కుమారుడు. వినాయకుడు తమ్ముడు కుమారస్వామి. వినాయకుడు వాహనం ఎలుక. సృష్టిలో ఉన్న చిన్న ప్రాణాన్ని కూడా తీసి పారేయలేమని చెప్తుంది ఎలుక. మన చేసే పనుల్లో ఆటంకాన్ని తొలగించి బుద్ధిని జ్ఞానాన్ని ఇస్తాడు ఆ వినాయకుడు. పూర్వం గజాసురుడు అనే రాక్షసులకు ఒక రాజు ఉండేవాడు. ఆ రాక్షసుడికి ఏనుగు తలగా మార్చుకునే అంత శక్తి ఉంది. గజాసుడు శివభక్తుడు. శివుడిని మెప్పించి వరం పొందడానికి తపస్సు చేస్తాడు ఆ గజాసుడు. ఆ తపస్సుకు మెచ్చి వరం కోరుకో అని అంటాడు శివుడు. ఎప్పుడు నా ఉదరంలోనే నివసించాలి అని కోరుకుంటాడు గజాసుడు. తదాస్తు అని చెప్పి తన పొట్టలోకి వెళ్ళిపోతాడు శివుడు. పార్వతీదేవికి ఈ విషయం తెలిసి చాలా బాధపడి విష్ణుమూర్తిని ప్రార్థిస్తుంది. పార్వతికి విష్ణుమూర్తి సరే తెస్తాను అని మాటిచ్చి బయలుదేరాడు. తర్వాత నందిని పిలిచి గంగిరెద్దుగా మార్చి తన గంగిరెద్దు ఆడిచ్చేలాగా మార్చి గజాసుడు నివాసంకి వెళ్తాడు. గంగిరెద్దుల ప్రదర్శన చాలా బాగా జరుగుతుంది. రాక్షసుడు అది చూసి ఎంతో ఆనందించాడు. ఆనందంలో ఏం కావాలో కోరుకో అని అడిగాడు ఆ గజాసుడు. నీ ఉదరంలో ఉన్న శివుణ్ణి మాకు ఇవ్వు అని అంటాడు విష్ణుమూర్తి. వచ్చింది విష్ణుమూర్తి అని తెలుసుకున్న గజాసురుడు తన కాలు కింద పడి క్షమాపణ అడుగుతాడు. నా తల కైలాసంలో ఉండి రోజు పూజలు అందుకోవాలి అని, శివుడు నా చర్మాన్ని ధరించాలి అని కోరుకుంటున్నాడు ఆ గజాసురుడు. విష్ణుమూర్తి సరే అని చెప్పి నందిని పిలిచి గజాసురుడు పొట్ట చీల్చమని చెప్తాడు. గజాసురుడు పొట్టలో నుంచి శివుడు బయటకు వస్తాడు. ఆ విషయం తెలుసుకున్న పార్వతీదేవి ఎంతో ఆనందంగా స్నానం చేసి వద్దామని నలుగు రాసుకొని దాంతో ఒక బొమ్మ చేసింది. ఆ బొమ్మకి ప్రాణం కూడా పోసింది. ఆ బాలునితో నేను స్నానం చేసి వచ్చేంత వరకు ఎవరిని లోపలికి రానివ్వకు అని చెప్పి పంపించింది. కొంతసేపటికి శివుడు రాగా బాలుడు అడ్డుకున్నాడు. దాంతో శివుడికి కోపం వచ్చి శిరస్సుని ఖండిస్తాడు. అది చూసిన పార్వతీదేవి లోపల నుంచి బయటికి వచ్చి చాలా బాధపడుతుంది. శివుడు పార్వతీదేవి బాధని చూడలేక సైనికుల్ని పిలిపించి ఉత్తర దిశగా పడుకొని ఉన్న మొదటి ప్రాణి శిరస్సుని తెమ్మంటారు. ఉత్తర దిశగా చనిపోయి ఉన్న గజాసుడు మొహం ఖండించి తీసుకువస్తారు. బాలుడికి ఆ శిరస్సుని పెట్టి ప్రాణం పోస్తారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. అతనికి వినాయకుడు అనే నామకరణం కూడా చేస్తారు. అప్పటి నుంచి దేవుళ్ళు మనుషులు నిత్యం పూజలు చేయటం మొదలుపెట్టారు. గణేష్ యొక్క ఆశీర్వాదం మనకి దక్కాలని నేను కోరుకుంటున్నాను. సమాప్తం.